ఇసుక మేటల కింద బయల్పడ్డ పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల సందర్శించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో పెన్నానది ఒడ్డున ప్రాచీన శైవక్షేత్రం వెలుగుచూడడంతో స్థానికులు మహదానందం చెందారు. ఈ ఆలయం సుమారు 200 నుండి 300 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉండగా వాస్తవిక ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్దం కాలానికి చెందిందిగా పురావస్తు నిపుణులు తేల్చారు. కాలక్రమేణా వరదలు, ప్రకృతి నీటి ప్రవాహాల కారణంగా ఆలయం ఇసుకమేటల కింద నిక్షిప్తమయ్యింది. గ్రామ పెద్దలు ఆలయ స్థితిని గుర్తుపెట్టుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనగా 2020 తరువాత స్థానిక యువకుల చొరవతో ఆలయ భాగాలు బయటపడ్డాయి. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన దేవాలయాన్ని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇది తెలుగువారి గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు నిలువెత్తు నిదర్శనమని, ఇలాంటి ఆలయం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో పెన్నానది ఒడ్డున ఉండడం జిల్లాకే తలమానికమ్మని మంత్రి ఆనం అన్నారు. అంతటి చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం ఇసుక మేటలు పూర్తిగా తొలగించి దేవాదాయ శాఖ ప్రాచీన దేవాలయాలను, పూర్వ చరిత్రను, పవిత్రతను నిలబెట్టే దిశగా పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం యొక్క సంరక్షణ, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునే దిశగా ఉన్నతాధికారులతో చర్చించి ఆలయ జీర్ణోద్ధరణకు కార్యక్రమాలు చేపట్టే దిశగా మంత్రి ఆనం ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్, మాది బుచ్చిరెడ్డిపాలెం. ఈ రోజైతే పెరుమళ్ళపాడు గ్రామంలో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి వారి శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ మధ్య న్యూస్ లో వీటన్నిటిలో అయితే మామూలుగా ఈ ఆలయాన్ని మళ్ళీ ఇసుక తవ్వకాలు జరిపించి మన పెరుమళ్ళపాడు గ్రామంలో అయితే పునర్నిర్మిస్తారని ఈ ఆలయ నమూనాలతో అయితే న్యూస్ అయితే వచ్చింది. అందుకని మేము మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చాము ఈ ఆలయాన్ని చూద్దామని. ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడే ఈ ఆలయం దగ్గరే కల్కి మూవీ షూటింగ్ కూడా జరిగింది. దీంతో ఇంకా ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది ఈ ఆలయం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన నెల్లూరు జిల్లాలో ఇంత అద్భుతమైన ఆలయం ఇసుక నుంచి బయటికి రావడం. ఈ ఆలయాన్ని ఇంత చొరవతో ఆనం రామనారాయణ రెడ్డి గారు తవ్వించి జనాల ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే ఇలాంటి ఆలయాలు ఎన్నో వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.